వీళ్ళకి లాభమా నష్టమా రెండు ఉన్నాయా? లాభాలు చెప్పండి, తర్వాత నష్టాలు కూడా చెప్పండి. ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఇద్దరు లేచి నిలబడి ప్రజెంట్ చేస్తే బాగుంటుందండి. అసలు మీడియంస్ నిర్వహించుకోవాలా? నిర్వహించుకోవడం వల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా? నిర్వహించుకుంటే ఏ విధంగా నిర్వహించుకుంటున్నాం చెప్పండి సార్. చెప్పండి మీరు ఎలా కండక్ట్ చేస్తారు? మీకు వచ్చేటువంటి స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వస్తారు. అంటే పేరెంట్స్ మీటింగ్ బాగా హైడ్రో బ్యాటరీలు అన్నీ ఇస్తారు కదా. అప్పుడైతే 100% అటెండెన్స్ ఉంటుంది, పేరెంట్స్ అందరూ వస్తారు. మామూలుగా ఏం లేకుండా జస్ట్ రమ్మని పిలుస్తాం కదా, అప్పుడు మాత్రము కొంతమంది వస్తారు, ఒక 5-6 మంది 7-8 మంది అంతకంటే ఎక్కువ రారు. ఏమైనా ఇస్తామన్నప్పుడే మొత్తం ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. వాళ్ళు పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తే పేరెంట్స్కి మనం ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సపోర్ట్ దొరుకుతుంది, కొంచెం డొనేషన్స్ వస్తాయి, కొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కొంచెం ఏర్పడుతుంది. అది కొంచెం పాజిటివ్ ఉంది. కానీ నెగిటివ్ కూడా ఉంది. ఏంటంటే వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్ అన్ని ఇక్కడ వచ్చి లేపడానికి ట్రై చేస్తుంటారు, తర్వాత డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. నెగిటివ్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. మనకు పాజిటివ్ చూడాలి కాబట్టి పాజిటివ్ చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అన్ని పాజిటివ్సే చెప్పారు మీరు. మళ్ళీ ఒకసారి రీప్లై చేస్తానంటే చేయొచ్చు. ఓకే, ఇంకా సార్, ఇంకా సార్ మీరు చెప్పండి సార్. చెప్పండి జగంపేట సార్, కొంచెం ముందుకు రండి. పేరెంట్స్ మీటింగ్ అంటే ఎంతసేపటికి మనకే ఒక బాధ్యత లాగా ఉంటుంది, కానీ పేరెంట్స్కు వాళ్ళు కష్టంగా ఎందుకు రావాలి, వాళ్ళను బాగా పిలిచి తర్వాత పిల్లలను పంపించి మళ్ళీ అదే రోజు పిల్లల్ని పంపించి మళ్ళీ రమ్మంటే వస్తారు. వచ్చి కూడా మళ్ళీ ఎక్కువ టైం ఉంటుంది, వాళ్ళకి కూడా టైం వేరే వెళ్ళే పనులు ఉంది. 5 నిమిషాలలో సార్ తొందరగా వెళ్ళిపోవాలి సార్ అని చెప్పి సగం మంది అలానే చెప్తుంటారు. వాళ్ళని అట్లీస్ట్ సైన్ చేసుకోమని చెప్పి వాళ్ళకు మ్యాటర్ దీని గురించి పెట్టాము ఇది అని చెప్పేసి పంపించేస్తుంటాం. వాళ్ళు కష్టంగానే అంటే వాళ్ళ సైడ్ నుండి కూడా అదే ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటుంది. అయితే ఒక 2 మంత్స్కి ఒకసారి పెడితే 3 మంత్స్కి ఒకసారి పెడితే అట్లా ఇంట్రెస్ట్ వస్తారు. కానీ ఎవ్రీ మంత్ పెడతా ఉంటే వాళ్ళకి ఇక ఎప్పుడు అదే కదా అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అంటే మీరు మ్యాక్సిమం నెగిటివ్ చెప్పినట్టున్నారు సార్. ఏమేమి అంటే మీ స్కూల్లో మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత మీ దగ్గర మీరు ఎలా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పారు. ఓకే, రైట్ సార్, మీరు చెప్పండి. నాగరాజు సార్ ఇంకొంచెం ఇక్కడ ముందుకు వస్తుంది. ఓకే రైట్. కొంతమంది చెక్కిన్ అయ్యారు కదా సార్. ఇంకా ఎవరైనా చెక్కిన్ ఇష్యూస్ ఉన్నాయా ఎవరికన్నా? ఒకసారి అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ మెరిట్స్ చెప్తాను సార్. నేను 2018లో లక్ష్మీపతి గుడికి వచ్చినప్పుడు ఏంటంటే మన నిన్న కొంచెం డిస్కషన్ వచ్చింది కదా సార్. మనకు ఫస్ట్ వర్ణమాల నేర్పించాలి తర్వాత అని కొందరు చెప్పారు, కొందరు మనం బుక్ ఫాలో కావాలని. మా దగ్గర కొంచెం వర్ణమాలని ఫాలో అయినట్టున్నారు అంట నేను రాసుకుంటూ. అది నాకు నచ్చక నేను గడ్డపోతరంలో ఉన్నప్పుడు నేను బుక్కే ఫాలో అయినా. అంటే అందరు బుక్కే ఫాలో అవుతున్నారు మ్యాక్సిమం, సరే కొందరు అలా అయినట్టున్నారు. తర్వాత నేను ఇక్కడ పిల్లలకు చెప్తుంటే పేరెంట్స్ ఇచ్చిన కొన్ని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఆ నేర్పకుండా ఇవన్నీ పదాలు ఏవో నేర్పుతున్నారని వాళ్ళు కొంచెం నాకు అంటే కరెక్ట్ వాళ్ళు పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోయినారు. అలా రాకుండే సార్ వెయిట్ ఇస్తున్నాడు ఇది ఆపిస్తున్నాడు అని. తర్వాత ఒకరోజు ఏం చేసినాడంటే ఓన్లీ ఫస్ట్ క్లాస్ పేరెంట్స్నే మదర్స్ అందరు పిలిపించాను మేడం. పిలిపించిన తర్వాత యాక్చువల్గా బుక్స్ అన్ని మారిపోయినాయి, మనం చదువుకున్నప్పుడు అలా ఉండేది, అంతా మారిపోయిందని చెప్పి ఆ బుక్స్ వాళ్ళకి చూపిస్తూ కొంచెం వివరించాను. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇలా ఉండాలి. అప్పుడు ఆ నేర్పడం వాళ్ళకి వర్ణమాలు నేర్పడం అయింది.
ఇప్పుడు ఆ ట్రైన్ అదంతా మోడల్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ విధంగా నేర్పాలి అని చెప్పడం జరిగింది. తర్వాత దానివల్ల వచ్చే ఉపయోగాలు కూడా చెప్పినారు. అంటే ఒక 2-3 పాఠాలు అయ్యేసరికి అంటే ఫస్ట్ పాఠం నుంచి కొన్ని పదాలు రాయగలుగుతాడు, చదవగలుగుతాడు. తర్వాత ఒక్కొక్క పాఠం అయినా కొద్దీ పాఠాలు ఈ విధంగా పదాలు ఎన్నో పదాలు రాయగలుగుతాడు, సెంటెన్సెస్ రాయగలుగుతాడు. దాని గురించి కొన్ని పాజిటివ్ అని చెప్పారు, ఉన్న విషయమే చెప్పారు. చెప్పడం వల్ల కూడా నాకు కూడా కొంచెం మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పేరెంట్స్ నుంచి. అదొకటి. రెండోది ఏంటంటే ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా కొన్ని వాళ్ళు ఫిజికల్గా మన స్కూల్కు వాళ్ళు వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు మన స్కూల్లో ఏమేమి ఇంకా తక్కువ ఉన్నాయి. తర్వాత మేము ఒకరోజు మేము ఇక్కడ మండల లెవెల్లో టీఎల్ఎం మేళా చేసినప్పుడు అక్కడ మేము ఇక్కడ తయారు చేసినటువంటి కూడా వాళ్ళకు డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు. తర్వాత మండల ఎంపీపీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సరే ఇవన్నీ చేసినారు, పేరెంట్స్ని కూడా ఇక్కడ పిలిపించాల్సిందని చెప్పడం జరిగింది. మీరు కూడా వినుంటారు, అందరు మన టీచర్స్ అందరూ వినుంటారు. అక్కడ పేరెంట్స్ అందరూ మనం చేసినవి కూడా వాళ్ళు చూసినారు, అంటే ఫిజికల్గా చూసినారు. ఇలా కొంచెం చెప్తే వాళ్ళ ముందు చెప్తే కూడా వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చినారు. బాగుంది మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి, ఇవన్నీ మాకు తెలియదు, ఇవన్నీ జరుగుతున్నాయి మన స్కూల్ అని. తర్వాత ఇంకేమైనా మన రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా వాళ్ళు కొన్ని వాళ్ళ నుంచి వాళ్ళ పరిధిలో ఉన్నాయి, వాళ్ళు చేయగలిగే కొన్ని చేస్తున్నారు. మా స్కూల్లో కూడా కొన్ని వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇవి నాకు తెలిసిన పాజిటివ్స్. రెండవది ఏంటంటే ఇంకా కొన్ని ఏంటంటే కొందరు పేరెంట్స్ ఎక్కడైనా ఒకసారి వస్తే ఆ పేరెంట్ ఏదైనా పని మీద వస్తే ఆ పేరెంట్ మన పిల్లవాని తండ్రి తల్లి అనేది మనం గుర్తుపట్టలేకపోతున్నాం, మనం కూడా వాళ్ళకి పరిచయం కాలేకపోతున్నాం. ఈ విధంగా పేరెంట్స్ మీటింగ్ వల్ల ఎవరైనా పేరెంట్స్ వచ్చినట్టుంటే ఖచ్చితంగా మనం వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి లేక తల్లి అని మనం గుర్తించగలుగుతున్నాము, మనం కూడా వాళ్ళకి పరిచయం అవుతున్నాం. ఆ విధంగా కొన్ని పిల్లల వల్ల మనకి ఇబ్బందులు ఉంటే వాళ్ళకి చెప్పగలుగుతున్నాం, లేకుంటే వాళ్ళ పిల్లలతో వాళ్ళకి ఏదంటే మనకు వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఈ రెండువన్నీ పాజిటివ్స్ అని అనుకుంటున్నాను. డీమెరిట్స్ ఏంటంటే సార్ జన్మపేట సార్ చెప్పినట్టుగా మరి ఎవ్రీ మంత్ అంటే వాళ్ళు కూడా బోరింగ్ ఉంది. మనం పెట్టే టైంలోనే మనం ఇంచుమించు అందరం 8-9 o'clock అలా వెళ్తున్నాము మీటింగ్స్. అంటే ఆ టైమే మనం వచ్చే టైంకి వెళ్తున్నాము, కానీ వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు పనికి వెళ్తున్నారు. అప్పుడు రావడం చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కూడా. అంటే వాళ్ళు చాలా మంది ఊళ్ళలో పని చేసుకుంటేనే కొంచెం